ఇదండి వెజిటబుల్ దమ్ బిర్యానీ. చాలా చాలా బాగుంటుంది. అన్ని కూరగాయలు వేసాం కాబట్టి హెల్త్ కూడా మంచిదేను. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిఫరెంట్గా బాస్మతి రైస్ తోటే వెజిటబుల్ దమ్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా 1 కేజీ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి 4 ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడవుగా తరుక్కొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయాయి. ఈ విధంగా బ్రౌన్ గా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 1/2 కేజీ బంగాళాదుంపల్ని ముక్కలుగా చేసి వేయించేసుకోవాలి. ఇవి వేగిపోయాయి, తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 20 బీన్స్ ని ఈ విధంగా కట్ చేసి ఇవి కూడా వేయించేసుకోవాలి. ఇవి వేగిపోయాయి, తీసేసుకోవాలి. 2 క్యారెట్లని ముక్కలుగా చేసి ఇవి కూడా వేయించేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి, తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 కప్పు మీల్ మేకర్ ని వేసేసి వేయించేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి, తీసేసుకోవాలి. 1/2 కప్పు జీడిపప్పును వేయించేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి. విధంగా కూరగాయ ముక్కలన్నీ వేయించేసుకున్నాక ఇప్పుడు జార్లో 10 పచ్చిమిర్చి, కొద్దిగా జీడిపప్పు, సాల్ట్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని ఈ ఫ్రై చేసుకున్న కూరగాయలన్నీ కడాయిలో వేసేసుకోవాలి. 1/2 కప్పు పచ్చి బఠానీలు, 1 కప్పు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి 4, ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ కూడా, కొద్దిగా నిమ్మరసం, 1 కప్పు పెరుగు, హోల్ గరం మసాలాని చితగ్గొట్టి వేసేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలా, సరిపడినంత సాల్ట్, 2 స్పూన్ల కారపొడి. ఈ విధంగా అన్ని వేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాక మనం కూరగాయలు వేయించుకున్న ఆయిల్ని 1 అరకప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు 2 లీటర్ల నీళ్ళని ఎసరు పెట్టేసుకోవాలి. దీనిలో కొద్దిగా 1 స్పూన్ ఆయిల్, సాల్ట్ కొద్దిగా వేసి మరగనివ్వాలి. ఎసరు మరుగుతుంది. ఇప్పుడు కడిగి పెట్టిన బియ్యాన్ని పోసేసుకోవాలి. అన్నం ఉడుకు పట్టింది. ఇది 70% కు ఉడికిచ్చేసుకోవాలి. అన్నం 70% ఉడికాక దీన్ని వడగట్టేసుకోవాలి. వడగట్టుకున్న అన్నాన్ని మనం కలిపి పెట్టుకున్న కూరగాయల మీద పోసేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని దీనిపైన వేసేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఉడికిచ్చేసుకోవాలి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికిచ్చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పెనం పెట్టి ఇది వేడయ్యాక సిమ్లో పెట్టి గిన్నెని దీని మీద పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెనం మీద పెట్టేసుకొని ఒక 40 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిచ్చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఈ విధంగానే కొంచెంసేపు మూత పెట్టి ఉంచేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక పక్క నుంచి తీసుకుంటూ 2 కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసి సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నం కూర 2 కలుపుకుంటూ హాట్ బాక్స్ కి తీసేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టేసుకొని వేడిగా సర్వ్ చేసేసుకోవాలి.
అన్నం మొత్తం ఈ విధంగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. ఇదండి వెజిటబుల్ దమ్ బిర్యానీ. చాలా చాలా బాగుంటుంది. అన్ని కూరగాయలు వేసాం కాబట్టి హెల్త్కి కూడా మంచిదేను.